Hello friends, welcome to Deepti Job Update ఛానల్. ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ట్రైనీ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులని క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ 17/6/2025 లోపల అప్లై అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ అయితే 28/5/2025 వరకు అయితే ఉంది. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా అన్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము అండ్ చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి క్విక్గా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన పొజిషన్స్కి 17/6/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. పొజిషన్స్ అయితే వచ్చేసి స్టైపెండరీ ట్రైనీ, సైంటిస్ట్ అసిస్టెంట్, డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీ, సైంటిస్ట్ అసిస్టెంట్ ఎస్టీ ఎస్ఏ కేటగిరీ 1 సైన్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి రెండు కలిపి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, డిప్లొమా హోల్డర్స్కి అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కలిపి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టైపెండ్ ట్రైనీస్, టెక్నీషియన్స్, సో ప్లాంట్ ఆపరేటర్ కింద అయితే కావాలి, అలాగే మెయింటెనర్ కింద కూడా కావాలి. టోటల్ 166 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 1 9 వేకెన్సీస్, అసిస్టెంట్ గ్రేడ్ 1 6 వేకెన్సీస్, అసిస్టెంట్ గ్రేడ్ 1 5 వేకెన్సీ, టోటల్ ఇలా 197 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ వైజ్గా అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, సో మీకు ఈ పొజిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అండ్ ఇక్కడ చూడండి, డిసిప్లిన్ వైజ్ బ్రేకప్స్ అయితే వచ్చేసి స్టైఫెంటరీ ట్రైనీ, సైంటిస్ట్ అసిస్టెంట్ కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్ అయితే వచ్చేసి కన్సర్న్డ్ దాంట్లో డిప్లొమా అయితే ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అయితే ఉండాలి. స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్స్ అయితే వచ్చేసి ప్లాంట్ ఆపరేటర్, మెయింటెనర్లో ప్లాంట్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, వెల్డర్, మెకానిస్ట్, ఏసీ మెకానిస్ట్, డీజిల్ మెకానిస్ట్ అయితే వస్తున్నాయి. టోటల్ 166 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిసిప్లిన్ వైజ్ బ్రేకప్ ఫర్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ కూడా, అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఏ కేటగిరీ బి, సి, డిఈ వెహికల్కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో, లిస్ట్ ఆఫ్ డిసిప్లిన్స్ యాక్సెప్టబుల్ ఫర్ పోస్ట్స్. సో ఏ డిసిప్లిన్స్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అంటే ఎస్సీ ఎస్టీ మెకానికల్ వాళ్ళు మెకానికల్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కెమికల్ దానికి కెమికల్, ఎలక్ట్రో కెమికల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అన్ని బ్రాంచెస్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ యాక్సెప్టబుల్, ఫిట్టర్ దానికి ఫిట్టర్ మాత్రమే యాక్సెప్టబుల్, ఎలక్ట్రీషియన్ దానికి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసి 4-5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానిక్, సో టెక్నీషియన్, పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్కి మెకానిక్, పవర్ ప్లాంట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వెల్డర్కి వెల్డర్, మెకానిస్ట్కి మెకానిస్ట్, ఏసీ మెకానిక్ దానికైతే వచ్చేసి రిఫ్రిజిరేషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డీజిల్ మెకానిక్ అయితే ఉంది. పోస్ట్ కోడ్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి, సో ఇక్కడ చూడండి, ఈ కేటగిరీ 1, కేటగిరీ 2 అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఈ పోస్టులకి అప్లై చేసుకోమని క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ వైజ్గా ఇంకా ఫర్దర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి స్టైపెండరీ ట్రైనీ, సైంటిస్ట్ అసిస్టెంట్ దానికి డిప్లొమా నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే లేదా 2 ఇయర్స్ డిప్లొమాతో లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్స్ ఆఫ్టర్ హెచ్ఎస్సి అప్రూవ్డ్ అయితే ఉంటుంది. ఇలా వచ్చినా మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బీఎస్సీ మినిమం 60% మార్క్స్ ఉండి, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే సబ్జెక్ట్ అయితే చదివైతే ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉన్నా పర్వాలేదు. స్టైఫెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ దానికి 10+2 చదివి ఉండాలి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విత్ మినిమం 50% మార్క్స్తో ఉండాలి. ప్లాంట్ ఆపరేటర్ దానికి. సో స్టైఫెండరీ టెన్నిస్ టెక్నీషియన్స్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి 50% మార్క్స్ ఉండి ఐటీఐ కన్సర్న్ ట్రేడ్స్లో ఉండాలి కంపల్సరీగా. అసిస్టెంట్ గ్రేడ్ 1 అయితే గ్రేడ్ 1, ఈ 3 అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండి మినిమం 50% మార్క్స్ అయితే ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. సో రిలాక్సేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ పర్సన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చేసి
టర్మ్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్టీ, ఎస్టీఏ కేటగిరీ అండ్ ఎస్టీటీఎన్ కేటగిరీ వాళ్ళకైతే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అయితే 1.5 ఇయర్ 18 మంత్స్ అయితే ఇస్తారు. సో స్టైఫెండరీ ట్రైనీస్ అయితే వచ్చేసి ద డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో మీకు అయితే వచ్చేసి స్టైఫెండరీ పీరియడ్‌లో సో ఇంటిమీడియేట్ బాండ్ బ్యాంక్ గ్యారంటీస్ అయితే ఉంటాయి. సో పే అయితే వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ బికి అయితే 35,400, టెక్నీషియన్‌కి అయితే 21,700, అసిస్టెంట్ గ్రేడ్ పొజిషన్స్‌కి 25,500 రూపీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలవెన్సెస్ అయితే వచ్చేసి అదర్ అలవెన్సెస్ అయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఎంప్లాయీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18-25 ఇయర్స్ అయితే ఉంటుంది స్టైపెండరీ ట్రైనీస్‌కి. అసిస్టెంట్ గ్రేడ్‌కి అయితే 21-28 ఇయర్స్ అయితే ఉంది. కేటగరీ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్‌కి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్‌గా అయితే చూద్దాము. గుజరాత్ సైట్‌కి అయితే వెళ్లి పని చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ అయితే ఇంగ్లీష్‌లో అయితే ఉంది. హిందీలో ఉంది. కిందకైతే వచ్చేసినట్లయితే ఇంగ్లీష్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చూపించింది ఇంగ్లీష్ నోటిఫికేషన్ అయితే చూపించాను. ఇక్కడైతే వచ్చేసి ఎన్‌పీసీఐఎల్ ఆహ్, కర్కరాపూర్ గుజరాత్ సైట్‌లో అయితే నోటిఫికేషన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే పని చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఎన్‌పీసీఎల్ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్‌ని అయితే అప్లై చేసుకోమంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్ అయితే తప్పకుండా వస్తుంది మీకు. ఎక్కడనైతే వెయిట్ చేయొద్దు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! అదైతే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయన తోటి ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు టాప్ రైట్ కార్నర్‌లో ఇంగ్లీష్ అని ఉంది కదా ఫ్రెండ్స్! ఇది హిందీలో వస్తుంది. హిందీలో చాలా మందికి తెలీదు కదా! సో, నేనైతే వచ్చేసి ఇంగ్లీష్‌కైతే మూవ్ అయిపోతున్నాను. ఇంగ్లీష్‌లో రావడంతోటి ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ వేకెన్సీస్ కూడా క్లియర్‌గా అయితే కనిపిస్తాయి. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్‌మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. హౌ టు అప్లై కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేదైనా డౌట్స్ ఉంటే ఇలా స్టెప్ బై స్టెప్స్ అయితే వీళ్ళైతే ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కెళ్ళండి. న్యూ రిజిస్ట్రేషన్‌కెళ్ళడంతోటి రికమెండెడ్ బ్రౌజర్స్ అయితే ఇవి మాత్రం వీటిని అయితే రికమెండ్ చేస్తున్నారు. ఓకే. ఐ అండర్‌స్టాండ్ అని అయితే క్లిక్ చేయండి. ఎన్‌పీసీఎల్ యూనిట్ అయితే వచ్చేసి గుజరాత్ సైట్‌లో పనిచేయాలి. సో, పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారంటే నేనైతే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ 1కి అయితే అప్లై చేస్తున్నాను. ఏ డిసిప్లిన్‌కి అప్లై చేస్తున్నానంటే కెమిస్ట్రీకి అయితే అప్లై చేస్తున్నాను. కేటగిరీ అయితే వచ్చేసి ఏ కేటగిరీ అయితే అడుగుతుంది. మీరు అన్‌రిజర్వ్డా, ఈబీసీయా, ఓబీసీయా సో, అది సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ ఎ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతుంది. నో అని పెట్టాను. పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేసి మీ సాల్యుటేషన్ ఏంటి, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, జెండరు, మీ నేషనాలిటీ, అలాగే ఆధార్ నంబర్, యాస్ట్రిక్స్ మార్క్స్ అయితే కంపల్సరీ. ఎన్‌పీసీఐఎల్ ఎంప్లాయీ అని అయితే అడుగుతుంది. సో, నేనైతే నో అని పెడుతున్నాను. వెదర్ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే మాత్రం ఎన్‌పీసీఎల్‌కి సంబంధించిన ఎంప్లాయ్ అయితే యెస్ పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఏమన్నా మీరు సీక్ చేస్తున్నారంటే నేను నో అని పెడుతున్నాను. సో, హూ డైడ్ ఇన్ రాయిట్స్ 1984లో మీకు సంబంధించిన డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారా? సో, డిఫెన్స్ పర్సన్ స్కిల్డ్ ఇన్ యాక్షన్స్‌లో మీకు సంబంధించిన వాళ్ళు మీరేనా అయితే అడుగుతుంది. నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. హావ్ యూ వర్క్డ్ విత్ ఎన్‌పీసీఎల్ ఎప్పుడన్నా కాంట్రాక్చువల్ పొజిషన్ చేశారంటే నో అని పెడుతున్నాను. హ్మ్. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ యూజర్ నేమ్ ఏంటి, పాస్‌వర్డ్, అలాగే ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి జీమెయిల్‌కొచ్చేసి లింక్‌ని యాక్టివేట్ చేసుకోండి. లింక్‌ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతనే లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో, గో టు అప్లై పేజ్‌కి అయితే వెళ్తున్నాను. అప్లై పేజ్‌కెళ్ళిన తర్వాత ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్‌లో క్లోజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్, అప్‌లోడ్ ఫోటో, సిగ్నేచర్, సబ్మిట్ అప్లికేషన్ ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి అయితే వెళ్తున్నాను. సో, ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి వెళ్ళడంతోటి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీ ఎస్ఎస్‌సి, హెచ్ఎస్‌సి, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఏ కాలేజ్‌లో, ఏ బోర్డ్‌లో చదివారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాస్ అయ్యారు, ఎన్రోల్‌మెంట్, సో, అగ్రిగేట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వచ్చేసి ప్లీజ్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్, రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్, ఎవరన్నా ఫైనల్‌గా ఉన్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎప్పుడొస్తాయని. డిడ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉందా మీకు? నాకు ఉంది కాబట్టి నాకు ఎస్ఎస్‌సి లెవెల్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది.
అలాగే హెచ్ఎస్సి లెవెల్‌లో అంటే ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్ ఉందా అని అయితే అడుగుతున్నాను. నేను నో అని పెడుతున్నాను. మీ ఫిజికల్ స్టాండర్డ్స్, మీ హైటు, వెయిట్, లెవెల్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీకు ఏ విధంగా వచ్చో సో, ఇందులో ఏమేమి వచ్చో అది రాయండి. ఎనీ అదర్ కంప్యూటర్ స్కిల్స్ వస్తే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి ఇక్కడ. సో, అదర్ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి ఇచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్‌కి అయితే వచ్చింది. సో, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ప్రీవియస్‌గా ఏ ఆర్గనైజేషన్‌లో పనిచేశారు, ఏం డ్యూటీస్ పర్ఫార్మెన్స్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, సో, అన్నీ క్లియర్‌గా అయితే ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీ లో పనిచేసినట్లయితే యాడ్ న్యూలో క్లిక్ చేసుకొని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనైతే సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. తర్వాత పర్సనల్ డీటెయిల్స్‌లో మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ రిలీజియన్ ఏంటి, మీరు మ్యారీడా, సింగిలా ఏదైతే అది మెన్షన్ చేయండి. మీ రిలీజియన్ హిందువా, బుద్ధిస్టా, సిక్కా ఏదైతే అది, మదర్ టంగ్, మీరు స్టేట్, యూనియన్ టెరిటరీ ఉన్నారా, ఆర్ యూ ఏ రిజిస్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్‌లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం నెంబర్ ప్రొవైడ్ చేయండి. నేను రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి నో అని పెట్టాను. పర్మనెంట్ అడ్రస్, అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, సో, ఆర్ యూ ఏ క్లోజ్ రిలేటివ్స్ ఎన్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారంటే నో అని పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్కి అయితే వచ్చింది. ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. 10 కేబీ అయితే ఉండాలి ఫైల్ సైజ్ అనేది. సో, ఆ తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. ఫైల్ సైజ్ అయితే 20 కేబీ ఉండాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళండి 2 అప్లోడ్ చేసి. సో, ఫ్రెండ్స్ చూడండి నా ఫోటో సిగ్నేచర్ సక్సెస్‌ఫుల్లీ అప్లోడ్ అయితే అయిపోయాయి. సో, ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడంతోటి ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఉన్నాయో సబ్మిట్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో సిగ్నేచర్, సబ్మిట్ అప్లికేషన్ ఫామ్‌కి అయితే వచ్చేసాము. సో, ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అన్ని డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే హోమ్ పేజ్‌లోకి వెళ్ళైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ లాగౌట్ కావాలంటే లాగౌట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కిందకైతే వెళ్ళిపోతున్నాను నేను. అయితే ఇక్కడ చూడండి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇంకా సబ్మిట్ చేసేయడమే ఇంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.